ప్రశాంత్ కిషోర్ మాట్లాడినదంతా చంద్రబాబు ఎల్లో మీడియా మాటలేనన్నారు మంత్రి అంబటి రాంబాబు. ప్రశాంత్ కిషోర్ మరో లగడపాటి రాజగోపాల్ కావటం ఖాయమన్నారు. ఈ రాష్ట్రంలో మళ్లీ తిరిగి వైఎస్ఆర్సీపీనే అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే అవుతారని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. ఖచ్చితంగా టీవీ5 భాష, ఖచ్చితంగా ఈటీవీ భాష, ఖచ్చితంగా ఏబిఎన్ భాష, అదే భాష మాట్లాడాడు ఇవాళ ప్రశాంత్ కిషోర్. పీకే ప్యాలెస్ అంటాడు, ఏమంటాడు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు లేవంటాడు, సంక్షేమ కార్యక్రమాల వల్ల అధికారంలోకి రారు అంటారు. అదేవిధంగా తెలంగాణలో కూడా రాలేదని, తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అది గమనించడం లేదు. ఇలా ఏదో ఒక విధంగా మైండ్ గేమ్ ఆడాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ వ్యూహకర్తల మైండ్ గేమ్ దయచేసి ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తిని ఇలాగే సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనే లగడపాటి రాజగోపాల్. పాపం లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వేలన్నీ సక్సెస్ అవుతుండే. పూర్వం తెలుగుదేశం గెలిచిద్ది అన్నాడు, అవుట్. అక్కడ నుంచి ఇక రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు లగడపాటి రాజగోపాల్. ఇవాళ కూడా ఈ ప్రశాంత్ కిషోర్ అనే పీకే వ్యూహకర్త లేదా రాజకీయంగా ఉన్నటువంటి విశ్లేషకుడు ఈ దెబ్బతో ఇతను కూడా లగడపాటి రాజగోపాల్ లాగా సన్యాసం తీసుకోవలసిందే. ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి కన్నా థంపింగ్ మెజారిటీతో ప్రతి నియోజకవర్గంలోనూ గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దీన్ని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి, ఏదో ఒక విధంగా మైండ్ గేమ్ ఆడాలనే ఉద్దేశంతో పాపం ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని కూడా బలి చేస్తున్నారు. బలి చేసుకునేవ్వండి, వాస్తవాలు మాత్రం అవి కావు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నాడు.